స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం. నాయనలారా, ఆ అల్లాకు ప్రతినిధి మహమ్మద్ ప్రవక్త, దేవుని కుమారుడు జీసస్, ఆ అయ్యప్పకు ప్రతినిధి ఈ గురుస్వామి. స్వామియే శరణమయ్యప్ప. మీ నివేదనలు, ఆవేదనలు, సందేహాలు, సంశయాలు అన్నిటినీ తీర్చడం నా ఒక్కడికే సాధ్యం. అడగండి. స్వామి, తప్పు గురుస్వామి. బిల్డప్కి ఏం లోట్లేదు. ఏమిటి నీ ఆవేదన? ఆవేదన కాదు స్వామి, సందేహం, డౌటు. అడుగు. గురుస్వాములు చాలా మంది ఉండగా మీరొక్కరే అందరికన్నా అధికులు ఎందుకు అవుతారు? అందరిలో లేని ప్రత్యేకత నాకుంది కాబట్టి. ఏమిటది స్వామి? నేను సంవత్సరానికి 5-6 సార్లు అయ్యప్ప కొండకు యాత్ర చేస్తాను. అంతేకాదు, నేను వెళ్ళిన ప్రతిసారి ఏసీ బస్సులో నిండుగా నాతో పాటు భక్తులను తీసుకువెళ్లి అయ్యప్ప దర్శనం చేయిస్తాను. గురుస్వామి అన్న పదానికి అర్హుణ్ణి, యోగ్యుణ్ణి నేనే. అర్థం, పరమార్థం చెప్పేది, చెప్పగలిగేది నేనే. గురుస్వామి అంటే నేను, నేనంటేనే గురుస్వామి. అదన్నమాట. స్వామియే శరణమయ్యప్ప. మొదటి సంవత్సరం మాల ధరించిన వారిని కన్యస్వామి అంటారు. 2వ సంవత్సరం కత్తిస్వామి, 3వ సంవత్సరం గంటస్వామి, 4వ సంవత్సరం గదస్వామి, 5వ సంవత్సరం పెరుస్వామి, 6వ సంవత్సరం గురుస్వామి అని పిలువబడతారు. గురుస్వామిగా ఇతరులకు మాలధారణ చేయాలంటే అయ్యప్ప స్వామి చరిత్ర, పూజా విధానం, ఆచార నియమాలు సంపూర్ణంగా తెలిసి ఉండాలి. సంకీర్తనలు, శరణఘోష కంఠస్థం కావాలి. గురుస్వామిగా తాను నియమనిష్ట ఆచరిస్తూ ఇతర స్వాములకు మార్గదర్శనం కావాలి. స్వాముల సందేహాలను తీర్చగలగాలి. అన్నిటినీ మించి మాల ధరించిన వారికి స్వార్థము, కపటము, కల్మషం లేకుండా ఉండగలగాలి. ముఖ్యంగా గురుస్వామి జీవితం అయ్యప్ప స్వామికే అంకితం కావాలి. స్వామియే శరణమయ్యప్ప. అంతేకాదు, గురుస్వామిని సాక్షాత్తు అయ్యప్పలా భావించి సేవించి ధరించాలి. అంటే గురుస్వాములకే గురుస్వామైన ఈ మా స్వాములన్నమాట. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వామి, స్వామి కాదు, గురుస్వామి. గురుస్వామి, నాకు మాల వేయాలనుంది, కానీ నలుపు నా ఒంటికి సరిపడదు. పైగా నలుపు అంటే మా ఆవిడికి చచ్చేంత భయం. లైట్ వేసుకోవయ్యా పోతుంది. మీ ఆవిడ ఎరుపా? కాదు, నలుపు. ఓహో, అందుకనే ఆవిడికి నలుపు అంటే భయమా? మరి నీకెందుకు నలుపు సరిపడదు? ఆ రంగంటే నాకు ఇష్టం లేదు. మరి మీ ఆవిడంటే నీకు ఇష్టం ఉందా? అధిక ప్రసంగం వద్దు. చూడు నారాయణ, గురుస్వామి, నా పేరు శ్రీహరి. రెండూ ఒక్కటే. నీకు ఏ రంగంటే ఇష్టం? నలుపు తప్ప ఏదైనా పర్వాలేదు. అయితే ఎర్రటి వస్త్రాలు ధరించు. మరి శాస్త్రం ఒప్పుతుందా? ఈ గుగ్గురుమూర్తి చెప్పిందే శాస్త్రం. నేనే ఎర్రటి వస్త్రాలు ధరించినప్పుడు అది శాస్త్రం కాక చస్తుందా? కాకపోతే కాస్త ఖర్చు అవుతుందంతే. అయ్యప్ప స్వాములు తప్పనిసరిగా నల్లటి వస్త్రాలు ధరించాలి. కన్యస్వాములైనా గురుస్వాములైనా ఎవరైనా ఎన్నిసార్లు మాల ధరించినా వారు తప్పనిసరిగా నల్లటి వస్త్రాలే ధరించాలి. ఎందుకు స్వామి? తన భక్తులై మాలధారణ చేసిన స్వాములు నల్లటి వస్త్రాలు ధరిస్తారని అయ్యప్ప స్వామి శనీశ్వరుడికి మాట ఇచ్చాడు. శనీశ్వర, నువ్వు మానవుల్ని ఎన్ని సంవత్సరాలు పీడిస్తావు? 7 సంవత్సరములు స్వామి. పీడించడం రాక్షస ధర్మం కాదా? కాదు, కానీ నా పీడనకు అర్థం ఉంది. మానవుల పాపకర్మలకు పరిహారమే నా పీడన పరమార్థం. అంతేనా? అవును స్వామి. లేకున్నా ఇందు నాకున్న ఆనందము, ప్రయోజనము ఏమున్నది? అయితే నా భక్తులైన వారు మాత్రం 7 సంవత్సరములకు బదులు మండల దినములు మాత్రమే నీ చేత పీడింపబడి విముక్తులవుతారు. మండలమా? అంటే 40 దినములు. అతి తక్కువ వ్యవధిలో నా పీడనకు సంబంధించిన కష్టములన్నింటినీ అనుభవించుట సాధ్యమా స్వామి? ఏమిటి నీ పీడనములోని కష్టములు? నానావిధ భక్ష్య భోజ్య లేహ్య పానీయాల రుచిని ఆస్వాదించు మానవుల నాలుకను కట్టడి చేసి అలమటించేలా చేస్తాను. నా భక్తులు పరిమితమైన ఆహారాన్ని రోజుకు ఒక్కసారి మాత్రమే భుజిస్తారు. పట్టుపాన్పుల మీద హాయిగా నిద్రించు వారిని కట్టెల చితికి చేరుస్తాను. అన్ని సుఖములు త్యజించి
కటిక నేలపై పడుంటారు. వెచ్చటి పన్నీటి స్నానాలకు అలవాటు పడ్డ నరులకు అనారోగ్యం పుట్టించి నరకం చూపిస్తాను. చన్నీటి స్నానాలతో ఆరోగ్యాన్ని పెంచుకుంటారు. పట్టుకోను బట్ట కాళ్లకు చెప్పులు లేకుండా చేసి నఖ కేశ సంస్కార విహీనులుగా దరిద్రులుగా తిప్పుతాను. అటులనే శనీశ్వర, నా భక్తులు కాళ్ళకి చెప్పులు తొడగరు, నఖకేశ సంస్కారాలు చెయ్యరు. నీకు నలుపంటే ఇష్టం కదా. నా భక్తులు నల్లటి వస్త్రాలు ధరించి సుఖాలకు దూరంగా జీవిస్తారు. ఇంకేమైనా కష్టములున్నవా? నా పీడనలో అతి ముఖ్యమైనది, దుర్భరమైనది దాంపత్య సుఖానికి విఘాతం కల్పించడం. కఠోర బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. నీకు అంగీకారమేగా? అంగీకారమే స్వామి. నా దీక్ష తీసుకున్న వారిని నువ్వు పీడింపరాదు. చిత్తం. తదాస్తు. వద్దు బాబు, మాలా వద్దు, దీక్ష వద్దు. అలా అనకండి. మాలేసుకుంటే మంచి జరుగుతుంది, దీక్ష తీసుకుంటే ధనలాభం కలుగుతుంది, బిజినెస్ పెరుగుతుంది, మీరు గొప్ప బిలీనీర్ కూడా అవుతారు. నాకన్నీ ఉన్నాయి, నన్ను వదిలేయండి. నా మాట వినండి. వద్దంటున్నానుగా. బాబు దేవుణ్ణి కాదనకయ్యా బాబు, ఇష్టం లేదన్నాను కదా. బాబు పొద్దున్నే బోడీ బేరం కాదనకండి. ఇదిగో మీకు కన్స్ట్రక్షన్ కూడా ఇస్తాం, కాదనకండి. బోణి ఏంటి, ఈ కన్సెషన్ ఏంటి? నేను చెప్తాను. స్వామి కలిమి ఉంది కాబట్టి కాదంటున్నావు. బలిమి ఉంది కాబట్టి ఇష్టం లేదంటున్నావు. కాలచక్రం గిర్రున తిరిగి రేపు ఆ రెండూ పోతే శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. అప్పుడు నీకు ఆ అయ్యప్పే దిక్కు కాదనగలవా? రాబోయే ముసలితనంలో హాయిగా బతకటం కోసం ఇప్పుడు సంపాదిస్తున్నావు. మరి వచ్చే జన్మలో ఉన్నతంగా పుట్టడం కోసం కావలసిన పుణ్యాన్ని ఇప్పుడు సంపాదించుకోవా? శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. దేవుడు, భయం, భక్తి, పుణ్యం, పురుషార్థం ఏదీ నీకక్కర్లేదా? నిజమే స్వామి, కానీ నేను చాలా బిజీ. 41 రోజులు దీక్షలో ఉండాలంటే ఏమాత్రం వీలు పడదు. శరణమయ్యప్ప. నీకు ఏమాత్రం వీలవుతుంది? శాస్త్రం ఒప్పుకుంటుందా? శాస్త్రాన్నే శాసించే గురుస్వాములం మేం. మా శిష్యులు చెబుతారు, మీకు వీలైంది ఎంచుకోండి నాయనలారా. సాదామాల 41 రోజులు, 1116. అదేంటి స్వామి? మాలను బట్టి డేస్ స్వామి, డేసును బట్టి రేటు. మొత్తం వినండి స్వామి. హైటెక్ మాల 21 రోజులు, 5000 రూపాయలు. ఇంటర్నెట్ మాల 11 రోజులు, 7500. గెలక్సీ మాల 3 రోజులే, 10,000 రూపాయలు. అదేంటి స్వామి, డేస్ లో కనిపించే కన్సెషన్ రేట్లో మాత్రం కనిపించట్లేదు, ఎందుకని? అదేమిటండి అమాయకంగా మాట్లాడతారు? దైవ కార్యం కదా, భక్తుల కోసం స్పెషల్ డిస్కౌంట్. ఓహో, ఇంకేమైనా వీలవుతుందా స్వామి? భేషుగ్గా వీలవుతుంది. శరణమయ్యప్ప. నీలాంటి బిజీయెస్ట్ బిజినెస్ మ్యాన్ కోసమే ల్యాప్టాప్ మాల ఉంది. ల్యాప్టాప్ మాల? ఎస్. ఇలా వేయటం, అలా తీసేయటం. అదేలా? ఇక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కి తిన్నగా త్రివేంద్రం వెళ్ళి అక్కడి నుంచి ఏసీ కారు వేసుకుని పంబ వెళ్ళు. అక్కడ డోలీ చేసుకుని జాలీగా శరణమంటూ గోల చేసుకుంటూ కొండెక్కి దర్శనం చేసుకుని సేమ్ డే పంబ చేరుకో. మాల తీసుకో, పక్కనే కేరళ బ్రాందీ ఉంది, వేసుకో. రేయ్, నాకున్న బిజీ కారణంగా మాల వేయటానికి టైం లేకున్నా నీ మాటల్లోని వేదాంతాన్ని విని ఒప్పుకున్నాను. కానీ నువ్వు ఇంత లుచ్చావని ఇప్పుడే తెలిసింది. చెప్పదెబ్బతో సరిపెట్టా. పూజకన్నీ సిద్ధమైనట్టేగా? స్వామి శరణం. స్వామి శరణం. చలమయ్య స్వామి, స్టూడియోలో చాలా భారీ ఎత్తున పూజ సెట్ వేయించారు. బాగుంది స్వామి. శివాజీ స్వామి ఎక్కడ? అదిగో స్వామి. స్వామి శరణం. స్వామి శరణం. స్వామి శరణం. స్వామి శరణం. స్వామి శరణం. నా ఆహ్వానాన్ని మన్నించి పూజ జరిపించడానికి వచ్చారు. కృతజ్ఞుణ్ణి. చలమయ్య స్వామి, మీరు ఫైనాన్షియర్, మీరు మా అందరికి కావలసిన వారు. మన మధ్యలో ఆహ్వానాలు మన్నింపులు ఉండవు. రండి. స్వామి శరణం. స్వామియే శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే. చలమయ్య స్వామి.
నాటకానికి రంగేసుకుని ఆడవాళ్ళని వాటేసుకుని స్టెప్పులేసే నాటకాల రాయుడు గురుస్వామి అపచారం కదూ. అలాంటి వాడితో పూజ జరిపిస్తే పుణ్యం మాట దేవుడెరుగు, పాపం మూట కట్టుకోవాల్సి వస్తుంది. శివాజీ స్వామి గురించి నాకు బాగా తెలుసు స్వామి. నియమనిష్టలే కాదు, దీక్ష విషయంలో కూడా పరిపూర్ణులు. మీరు పొరపడుతున్నారనిపిస్తోంది. పొరపాటు పడుతున్నది నేను కాదు, మీరు. నల్ల బట్టలు వేసుకుని మెళ్ళో మాల వేసుకుని విభూది చందనాలు పెట్టుకున్నంత మాత్రాన గురుస్వామి అవుతాడా? గురుస్వామి అనేది మహోత్కృష్టమైన పదవి. అలాంటి పదవికి సీనియర్ అయిన మా గురుస్వామి అర్హులు. స్వామి, శివాజీ స్వామిని పూజ జరిపించడానికి నేనే ఆహ్వానించాను. నువ్వు ఆహ్వానించినంత మాత్రాన ఇతను గురుస్వామి అవుతాడా?